వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది పూరీకి చోలే మసాలా కర్రీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను నేను. దాంతోపాటు 2 టొమాటోస్, వీటిని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి, 2 లేదా 3 మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు. ఎప్పుడు టొమాటోకి ఇలా పైన హెడ్ ఉంటుంది కదండి, దాన్ని రిమూవ్ చేసేయండి. ఒకవేళ మీకు కుదిరితే గనక పీల్ని కూడా కంపల్సరీగా రిమూవ్ చేసుకోండి. అవి అస్సలు మనకి డైజెస్ట్ అవ్వవు, అరగవు అనమాట. అందుకని నేను ఎప్పుడు తీసేస్తాను. ఈ కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా ఎప్పుడైనా మనకి ఈవినింగ్ డిన్నర్స్ లాగా కానీ చాలా ఈజీగా వీకెండ్స్లో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఈ కర్రీ. దానికి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని, బిర్యానీ మసాలాలు ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదండి. నేను చూపించినట్టు వేసేసుకుని అవి చిటపట్లాడిన తర్వాత చక్కగా పచ్చిమిరపకాయలు, మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయకి నేను ఉప్పు ఇంకా పసుపు కొంచెం కొంచెంగానే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో అవసరం అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఉల్లిపాయ ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా అని చెప్పి ముందే కొంచెం ఉప్పు వేసి పెడుతున్నాను. ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తగా అవుతుంది అన్నప్పుడు నేను టొమాటో యాడ్ చేసేస్తాను. దాంతోపాటు మీకు ఇష్టమైతే, మాకైతే చాలా ఇష్టము కర్రీ లీవ్స్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకని నేను అవి కూడా వేస్తున్నాను. మీకు ఒకవేళ బిర్యానీ ఆకు 2 లేదా ఎక్కువ వేసుకోవాలి ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళకి 1 వేసుకోండి. దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, మిస్ చేయొద్దు. ఇవి ఎప్పుడైతే చక్కగా అయిపోయింది అని అనుకుంటామో ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు దాన్ని బాగా ఫ్రై చేసుకొని ఈ టొమాటో ముక్కల్ని వేసేసుకోండి. ఈ టొమాటో ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మనము ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి అవి విజిల్స్ వచ్చేటప్పుడు చక్కగా అన్నీ కలిపి ఉడికిపోతాయి, మెత్తగా అయిపోతాయి. ఈ నేను చూపిస్తున్న చోలే ఉంది కదా, ఇది నేను ఒక 6 to 8 అవర్స్ నానబెట్టానండి. నానబెట్టినవి నాకు కొంచెం ఎక్కువ అయ్యాయి అని అనిపించి వేరే బౌల్లోకి తీసుకొని దాని నిండా వాటర్ పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అది 2 నుంచి 4 రోజులు ఏమీ అవ్వదు, మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని కావాలనుకుంటే అన్ని చోలే కుక్కర్లోకి వేసేస్తున్నాను. వేసేసి మళ్ళీ ఒకసారి గరిటెతో చక్కగా తిప్పేసుకొని దీనికి సరిపడినంత కారము, కొంచెమేనండి, ఎక్కువ కాదు, గరం మసాలా కూడా దీంట్లో నేను స్ప్రింకిల్ చేస్తాను. ఎక్కువైతే అస్సలు కాదు, కొంచెం. ఇవన్నీ మనం సరిపడినన్ని వేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకున్నాక సాల్ట్ సరిపోలేదు అని అనుకుంటే సాల్ట్, దానితో పాటు కొంచెం వాటర్. ఎంత వాటర్ అంటే ఆ చోలే ఉంటుంది కదా, అవి మునిగేంత వరకు, ఎక్కువ పోయేది సుమా, నీళ్ళగా అయిపోతుంది. మనం గ్రేవీకి ఇంకా ఏమీ ఈ కర్రీలో వాడలేదు కాబట్టి నీళ్ళగా అయిపోతుంది. అందుకని చూసుకొని వాటర్ పోసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా మనం గరిటెతో మంచిగా దీన్ని తిప్పేసుకుని ఈ కర్రీ మీడియం ఫ్లేమ్లోనే మనము విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 కానీ 4 కానీ విజిల్స్ రానివ్వండి. మీకు డౌట్ వస్తే కొంచెం సిమ్లో పెట్టుకొని ఇంకొక విజిల్ రానివ్వండి. ఆ తర్వాత గ్యారంటీగా చోలే ఉడికిపోతుంది. ఇవేంటంటే మనం ఎక్కువసేపు నానబెట్టి ఉంచుతాం కాబట్టి చక్కగా పప్పు ఉడికినట్టు ఉడకబెడితే సరిపోతుంది. ఇవి మొత్తం అంతా మంచిగా అయిపోయినాయి కదా, ఉడికిపోయినాయి అని మనకు అర్థమైనప్పుడు మంచిగా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనిచ్చి పక్కన పెట్టేసుకోవడమే, అంతే. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. దీనికి నేను ఈరోజు పూరీ చేస్తున్నాను. దానికోసమని నేను పిండి ఆల్రెడీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, అందుకని పూరీలు వేసేస్తున్నాను. ఈ పూరీకై మేము ఎక్కువగా చేసుకునేది ఈ కర్రీ, దీంతోపాటు పొటాటో కర్రీ. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. వీటికి ఏవైనా ఆనియన్స్ కానీ నచ్చితే నిమ్మకాయ జ్యూస్ పిండుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.